సర్కారు బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం గాడి తప్పుతుంది. వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. డబ్బులు ఇవ్వకుండా సరుకులు ఎలా తెచ్చేదంటూ ఏజెన్సీల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. గుడ్డు రేటు కూడా పెరిగిపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు వర్ణించలేమని నిర్వాహకులు చేతులెత్తేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 227 ఉన్నత పాఠశాలలు, 813 ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొత్తం 82,732 మంది విద్యార్థులకి నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. రోజుకో రకమైన వంటకాలతో వారంలో 3 రోజుల పాటు కోడిగుడ్డును ఇస్తున్నారు. వీటికి సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలోనే రావాల్సి ఉన్నాయి. కోడిగుడ్లకు సంబంధించిన బిల్లులు ఆగస్టు నెల వరకే మంజూరయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటి జాడే లేదు. గతంలో పెంచిన గౌరవ వేతనం 2,000 రూపాయల చొప్పున జూలై 2023 నుంచి మార్చి 2024 వరకు సంబంధిత మండల విద్యాధికారులకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల నిధులు మాత్రం విడుదలకు నోచుకోలేదు. మేము గత కొన్ని సంవత్సరాలుగా మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్నారు కానీ గిన్నెల కాడ నుంచి అన్ని మాయేనండి. గత కొన్ని సంవత్సరాలుగా పాత ప్రభుత్వం వాళ్ళకి చెప్పి ఇసుకొచ్చేసిందండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అన్నా మాకు ఏదైనా చేసిద్దామని ఇక్కడికి వచ్చాం సార్. కందిపప్పు వచ్చేసి 180 రూపాయలు అంటున్నారు. గ్యాస్ వచ్చి 1,100 రూపాయలు అయింది. ఇవన్నీ చేయాలంటే మేము చేయలేమండి. గుడ్డు 8 రూపాయలు వస్తుంది. మధ్యాహ్న భోజనం పథకం కింద 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుంచి 40% చొప్పున నిధులు సమకూరుస్తాయి. 9, 10వ తరగతి విద్యార్థులకు అయ్యే వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే వంట ఏజెన్సీలకు చెల్లిస్తోంది. మెనూలో భాగంగా విద్యార్థులకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో గుడ్డుతో భోజనం వడ్డించాలి. ఇందుకు గాను కోడిగుడ్డుకు 5 రూపాయల చొప్పున ప్రభుత్వం ఏజెన్సీలకు బిల్లులు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర 7 రూపాయలకు పైనే పలుకుతోంది. దీంతో ఒక విద్యార్థికి 2 రూపాయల వరకు కార్మికులు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక్కో విద్యార్థి రూపంలో వారంలో 6 రూపాయలు అదనపు భారం పడుతోంది. భోజనంలో కోడిగుడ్డు వడ్డించలేమని అంటున్నారు కార్మికులు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. ఇప్పుడు కోడిగుడ్డు ఏమో 5 రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్, మాకు 7 రూపాయలు పడుతుంది. 4 నెలలు 5 నెలలు అయినా కానీ గుడ్డు బిల్లు వేయటం లేదు. ఇప్పుడు ఆగస్టు నుంచి మాకు బిల్లులు రావాలి. జీతం పోయిన ప్రభుత్వం 3,000 అన్నారు కానీ ఆ 3,000 2 నెలలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 4 నెలల నుంచి మళ్ళీ 6 నెలల నుంచి జీతం రావటం లేదండి. మేము ఇక చేయలేకపోతున్నాం. గుడ్డు అయితే ఆపేస్తున్నాం, జావా కూడా కాయటం లేదండి. భోజనం వరకు వండి పెడుతున్నాం. ఇప్పుడు అంతమంది పిల్లలకి వండి పెట్టాలంటే ఎక్కడ తెచ్చి మేము అప్పులు తెచ్చి వండి పెట్టామండి. నిత్యావసరాలు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కందిపప్పు కిలో 200 రూపాయలు, పెసరపప్పు 160కు చేరింది. ఇక కాయగూరలు రకాన్ని బట్టి కిలో 70 నుంచి 100 వరకు పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో అప్పులు తెచ్చి వంటలు చేయాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం రాగి జావ కాచి వడ్డించాలని ఆదేశించడంతో 6 నెలల నుంచి అందిస్తున్నారు. పిండిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నా కట్టెలకు, గ్యాస్ కు బిల్లులు చెల్లించడం లేదు. సీఎం అల్పాహార పథకం కింద ఒక్కో పాఠశాలకు 60 నుంచి 70,000 రూపాయల వరకు బిల్లులు విడుదల కావాల్సి ఉంది. సంబంధిత బకాయిలు రాకపోవడంతో నిర్వాహకులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి పిల్లలకు వంట చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం, ఉన్నత అధికారులు స్పందించి బకాయిలు మంజూరు చేసి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు నిర్వాహకులు. మాకు నెల వచ్చేటట్టుగా గిన్నెల సౌకర్యం, పుల్లల సౌకర్యం అవన్నీ చేసేటట్టు మా జీతాలు, కోడిగుడ్లు ఇవన్నీ వచ్చేటట్టుగా జీతాలు కూడా పెంచాలండి. మేము చేసిన దానికి దేనికి కూడా ఫలితం ఉండట్లేదండి. ఎంత చేసినా కానీ అదే పనిగా ఉంటున్నాం. మాకు అసలు గుర్తింపే లేకోకుండా ఉంటుందండి. ఇప్పుడన్నా కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఇప్పుడన్నా న్యాయం చేస్తారని ఈయన కూడా కోరుకుంటున్నామండి. తమకు బిల్లులు మంజూరయ్యే వరకు విద్యార్థులకు వారంలో 3 సార్లు పెట్టే గుడ్డుని మాత్రం అందించలేమంటున్నారు వంట కార్మికులు. రాగి జావ కూడా పెట్టే పరిస్థితి తమకు లేదంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి గత ప్రభుత్వంలో పడని బకాయిలను మంజూరు చేయించి తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.